పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పేతురు గారి ద్వారా వ్రాయించిన మొదటి పత్రికలో నుండి 5వ అధ్యాయంలో 6వ వాక్యం నేను చదువుతాను, మీరు తీసి చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలు, మానవాళికి ప్రయోజనకరమైనటువంటి మాటలు పొందుపరచబడి ఉన్నాయి. అందుకనే మన పేర్లు జీవగ్రంథంలో చేర్చబడేలాగా మన జీవితాన్ని తీర్చిదిద్దే గొప్ప గ్రంథం బైబిల్ గ్రంథం. మనం సెల్ ఫోన్ కొంటే అది ఎలా వినియోగించాలి, ఏ విధంగా దాన్ని మనం వాడాలి ప్రయోజనకరంగా అనే విషయాలు తెలియచేయటానికి ఒక బుక్ ఆ ఫోన్ బాక్స్తో పాటు ఇస్తారు. మనకు లోపల ఉంటుంది ఫోన్ బాక్స్లో మాన్యువల్ బుక్ ఒకటి ఇస్తారు. ఆ బుక్ ఆ ఫోన్కి ఎంత ముఖ్యమో మన బ్రతుక్కి బైబిల్ గ్రంథం అంత ముఖ్యమండి. ఈ భూమి మీద మనం ఎలా జీవిస్తే, ఎలా ఉంటే, ఏ విధంగా ప్రవర్తిస్తే మనం పరలోకానికి చేరతాం, ఎలా బ్రతికితే మన బ్రతుకు సార్థకం అవుతుంది అని నేర్పే ఏకైక గొప్ప గ్రంథం బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథంలో మన బ్రతుకులు సరిచేయటానికి, మన బ్రతుకుల్ని తీర్చిదిద్దటానికి, మన జీవితాల్ని గొప్ప చేయటానికి తెలియపరచబడిన అనేకమైన మాటల్లో, పాఠాల్లో ఒక్క మాట మనం చదువుకోవటం జరిగింది. ఇప్పుడు అపోస్తలుడైన పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్ముడే వ్రాయించిన పత్రికలో నుండి ఒక్క మాట మనం చదువుకున్నాం. ఏమిటి ఆ మాట అంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. ఈ మాటని 2 భాగాలుగా చేసి మీకు వివరించదలిచాను దేవుని పనివాడిగా. మొట్టమొదటి భాగం ఏమిటంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు. రెండవ భాగం ఏమిటంటే, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. ఈ 2 భాగాలను కొంత వివరిస్తాను, మీకు అర్థమయ్యేలా తెలియజేస్తాను. మొట్టమొదటి భాగం, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు. బాగా వినండి. మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము దేవునిగా కలిగి ఉన్న దేవుడు, సర్వ శరీరులకు దేవుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వ జగద్రక్షకుడైన దేవుడు మనల్ని హెచ్చిస్తారు, మనల్ని గొప్ప చేస్తారు, మనల్ని ఉన్నత స్థాయిలో ఉంచుతారు. శత్రువులు సిగ్గుపడే స్థాయిలో దేవుడు మనల్ని లేవనెత్తుతారు. అయితే ఎప్పుడు ఆయన లేవనెత్తుతారు మనల్ని? ఎప్పుడు మన తలను దేవుడు ఎత్తుతారు? ఎప్పుడు దేవదేవుడు మనల్ని హెచ్చిస్తారు అంటే, తగిన సమయమందు. నాతో చెప్పండి. ఇప్పుడు ఆ పాయింట్ బాగా గుర్తుంచుకోండి. తగిన సమయమందు దేవుడు హెచ్చిస్తారు. తగిన సమయమందే దేవుడు మనలను హెచ్చించే దేవుడు. ఎప్పుడు పడితే అప్పుడు చేసేయటానికి, ఎలా పడితే అలా చేసేయటానికి, అడిగినప్పుడల్లా జరిగిపోవటానికి ఇవేమీ గజకర్ణ గోకర్ణ టక్కుటమారాలు కాదు, అద్భుత కార్యాలు. అందుకనే తగిన సమయమందు దేవుడు మనలను హెచ్చిస్తారు. తగిన సమయం గుర్తుంచుకోండి.
మీకు ఇంకా బాగా అర్థం కావటానికి చెప్తాను. ప్రసంగి గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద జరుగు ప్రతి ప్రయత్నమునకు ఒక సమయము కలదు అని ఉంది ప్రసంగి గ్రంథంలో. అంటే ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది, ప్రతిదానికో సమయం ఉంటుంది. ఇప్పుడు ఎవరో ఒకరు చనిపోయారు, అక్కడికి అందరూ వెళుతున్నారు చూడడానికి, ఆఖరి చూపు చూడడానికి వెళుతున్నారు. నువ్వు కూడా వెళ్ళావు. వీళ్ళు అక్కడికి వెళ్ళే అను కొట్టి చంపేసి ఇంకో పెట్టికి ఆర్డర్ ఇచ్చేస్తారు. ఎందుకు? అది నవ్వే సమయము కాదు. అంటే నవ్వటానికి కూడా ఒక సమయం ఉంది. కనుక ప్రతి దానికి ఒక సమయము కలదు, ఆకాశము క్రింద జరుగు ప్రతి ప్రయత్నమునకు ఒక సమయం కలదు. పుట్టినరోజుకి వెళ్ళి బోరుమనేడు కొట్టేస్తారు, అవునా కదండి? ఎందుకు? అది ఏడ్చే సమయం కాదు. ప్రతిదానికి ఓ సమయం ఉంటుంది. అర్థమవుతుందండి? ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. నాటుటకు పెళ్ళగించుటకు కూడా ఒక సమయము. అక్కడ ఎన్ని వివరాలు రాయబడి ఉంటే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుండి చదువుకోండి. ప్రతిదానికి ఒక సమయము కలదు, ఆకాశము క్రింద జరుగు ప్రతి ప్రయత్నమునకు ఒక సమయము కలదని లేఖనం చెబుతోంది. ఆ యొక్క సూత్రాన్ని బట్టి చెప్తున్నాను, దేవుడు నిన్ను హెచ్చించటానికి కూడా ఒక సమయం ఉంటుంది. ఇంకా మీకు బాగా అర్థం కావటానికి, అబ్రాహాము గారు శారా గారు నవ్వారు. 17వ అధ్యాయం 17వ వచనం, ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో అబ్రాహాము గారు నవ్వాడు. నాకు 100 ఏళ్ళు, మా ఆవిడికి 90 ఏళ్ళు, నా భార్యకి స్త్రీ ధర్మం నిలిచిపోయింది, ఇక మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, కానీ ఇప్పటికీ మీకు సంతాన భాగ్యం ఉందని దేవుడు చెబుతున్నాడు. ఏదో మా కన్నీళ్లు తుడవటానికి దేవుడు అలా చెబుతున్నారు, కానీ ఇక మాకు పిల్లలు పుట్టరు అని అబ్రాహాము గారు తనలో తాను అనుకొని నవ్వాడు. 17వ అధ్యాయం 17వ వచనంలో అబ్రాహాము గారు నవ్వారు. 18వ అధ్యాయంలో శారా గారు నవ్వింది. శారా గారు నవ్వినప్పుడు దేవుడు అన్నారు, శారా నవ్వనేలా? 17వ అధ్యాయంలో మీ ఆయన ఏదో నవ్వాడు, పోన్లే అని ఊరుకున్నాను, ఆ విషయాన్ని అలుసుగా తీసుకుని 18వ అధ్యాయంలో నువ్వు కూడా నవ్వుతావా అన్నట్లుగా శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదిరికి కాలమున మరలా ఈ రోజులు వచ్చేసరికి నిర్ణయ కాలమందు, ఏ కాలమట? నిర్ణయ కాలమందు నీ కవిగిటవో కుమారులు ఉంటారని దేవుడు చెప్పారు. ఈ మాట చెప్పేటప్పుడు దేవుడు వాడిన పదప్రయోగం ఏంటి? నిర్ణయ కాలము అన్నాడు ఆయన. అంటే దేవుడు నిర్ణయించిన ఒక సమయం ఉంది, ఒక కాలం ఉంది. ఆ కాలమున ఆయన చేయదలిచిన కార్యాన్ని చేస్తారు. అంటే అర్థం ఏంటి? ప్రతిదానికే ఒక సమయం కలదు. దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం అది. నిర్ణయ కాలమందే దేవుడు, అనగా తగిన సమయమందే దేవుడు నిన్ను హెచ్చిస్తారు. నిన్ను హెచ్చించటానికి, నిన్ను గొప్ప చేయటానికి, నిన్ను ఘనపరచటానికి, నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచటానికి దేవుడు నీ బ్రతుకుకి ఒక సమయము నిర్ణయించారు, ఒక కాలము నిర్ణయించారు. అది నిర్ణయ కాలము. ఈ నిర్ణయ కాలమందు దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చిస్తారు. నిర్ణయ కాలమందే, తగిన సమయమందే దేవుడు హెచ్చిస్తారు. ఉదాహరణకు యోసేపు గారి జీవితాన్నే తీసుకోండి. యోసేపు గారు కలలు కనిన వెంటనే గొప్పవాడైపోయాడా? లేదు కదా. కలల వరం, కలలు కనే వరం, ఆధ్యాత్మిక కలలు కనే వరం కలిగి ఉన్నంత మాత్రాన వెంటనే గొప్పోడయ్యాడా? కలలు కలిగినంత మాత్రాన వెంటనే అవి నెరవేరిపోయాయా? లేదు, నెరవేరలేదు. ఎప్పుడు నెరవేరాయి? ఆఖరికి అన్నలు అంటారు, వీడు కలలు ఏమవుతాయో చూద్దాం అన్నారు. వెంటనే నెరవేరలా.
తగిన సమయమందు ఆ కలలు నెరవేరాయి, నిర్ణయ కాలమందు ఆ కలలు నెరవేరాయి. అది గుర్తుంచుకోవాలి. మరి అంతకుముందు ఏం జరిగింది? అన్నల చేత కొట్టబడి, గోతులో నెట్టబడి, ఇష్మాయేలీయులైన వ్యాపారస్తులు కమ్మివేయబడి, పోతీఫరు ఇంట్లో పని కుదర్చబడి, పోతీఫరు భార్య చేత శోధింపబడి, నీలాపనింద మోపబడి, చెరసాలలో పెట్టబడి. ఎన్ని బళ్ళు లెక్కట్టిరా? మొత్తం 7 బళ్ళు. ఈ 7 బళ్ళు చదువుకోవాల్సి వచ్చింది మనోడు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఇలాంటి బడులు ఎదురవుతాయి. కరోనా అయితే ఒక కాలేజీలో ఎదురైంది అందరికీ. కరోనా బడి కాదు, కాలేజ్ అది. ఎవరు మనవారో ఎవరు పగవారో కరోనా అందరికి అర్థమయ్యేలాగా చేసింది. నిజమండి. కనుక జీవితంలో కొన్ని బడులు మనకు ఎదురవుతాయి. మనోడికి 7 బడులు ఎదురైనవి. ఇప్పుడైనా లెక్కెట్టుకోండి. అన్నల చేత కొట్టబడి, గోతిలో నెట్టబడి, ఇష్మాయేలీయులైన వ్యాపారస్తులకు అమ్మివేయబడి, పోతీఫరు ఇంట్లో పనికి కుదర్చబడి, పోతీఫరు భార్య చేత శోధింపబడి, నీలాపనింద మోపబడి, చెరసాలలో పెట్టబడి. ఎన్ని బళ్ళు చూసారా? ఆ తగిన సమయం వచ్చే వరకు మనోడు 7 బళ్ళు చదువుకున్నాడు. ఈ అనుభవాల గుండా ముందుకెళ్ళాడు. ఆ తరువాత రాజు తర్వాత రాజంతటి వాడయ్యాడు. 2వ రథం మీద ఊరేగాడు. అనేకుల ఆకలి తీర్చిన అన్నదాత అయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతం అండి! తన అన్నలు కూడా వచ్చి అతని వద్ద సాగిలా పడ్డారు. అతని కుటుంబం ఆకలి కూడా అతడు తీర్చగలిగాడు. చూసారా ఎంత గొప్పగా దేవుడు హెచ్చించారు. ఎప్పుడు జరిగింది ఇదంతా? తగిన సమయమందు. ఎప్పుడు జరిగింది? తగిన సమయమందు జరిగిందండి. దేవుడు తగిన సమయమందే హెచ్చిస్తారు. ఈ లోపల మనం పడాల్సినవన్నీ కూడా పడాలి, తప్పదో. కంగారు పడకో. ఒకవేళ నీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు వచ్చి పడిపోయాయి, నువ్వు ఊహించని వచ్చి పడిపోయాయి. యోసేపు గారికి ఏమండి అన్నలే బాధను కలగజేశారు. అర్థమవుతుందా? అన్నలు సొంత కుటుంబంలో అన్నలే యోసేపు గారిని కొట్టి గోతులో నెట్టేశారు. ఒకవేళ నీ కుటుంబంతో నువ్వు వ్యతిరేకత ఎదుర్కొంటున్నావేమో, నీ రక్త సంబంధులే నిన్ను తృణీకరిస్తున్నారేమో, బాధిస్తున్నారేమో. కానీ ఒక నిర్ణయ కాలం అనేది ఒకటి ఉంది నీ జీవితానికి. తగిన సమయం ఉంది నీ జీవితానికి. తప్పకుండా దేవుడు నిన్ను గొప్ప చేస్తారు. తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చిస్తారు. గుర్తుంచుకో, ఎల్లకాలం నీకు దుఃఖం ఉండదు. నిర్ణయ కాలం అనేది ఒకటి దేవుడు నీ జీవితానికి నియమించారు. తగిన సమయం అనేది దేవుడు నీకు ఏర్పాటు చేశారు. తగిన సమయమందు నీ శత్రువులు సహితము సిగ్గునుందేలా నీ తలను దేవుడు పైకెత్తుతారు. నిన్ను గొప్ప చేస్తారు, నిన్ను హెచ్చిస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు దేవుడు. అయితే తగిన సమయం అనేటువంటిది ఒకటి ఉందని నువ్వు గుర్తులో పెట్టుకోవాలి. అభిషేకింపబడిన వెంటనే దావీదు గారు రాజయ్యాడా? అవలా. అభిషేకింపబడిన వెంటనే దావీదు గారు రాజవలా. తగిన సమయమందే 12 గోత్రముల ఇశ్రాయేలీయులను ఏకఛత్రాధిపత్యముగా పరిపాలించే మహా గొప్ప రాజుగా మారాడతను. అభిషేకింపబడిన తరువాత కూడా అరణ్యమే శరణ్యం అనుకుని అడవలమ్మట తిరిగాడా లేదా? ఎన్ని ఎక్కట్లు పడ్డాడు దావీదు గారు. తగిన సమయమందే దావీదు గారిని దేవుడు లేవనెత్తారండి, హెచ్చించారండి. ఒకవేళ ఇప్పుడు నీలాపనిందలు నీ పైకి వస్తున్నాయేమో, నువ్వు చెయ్యని నేరాలు కూడా నీ మీద మోపుతున్నారేమో, నీకు స్థితి లేదని, సరైన ఆర్థిక పరిస్థితి లేదని నిన్ను చిన్న చూపు చూస్తున్నారేమో. ఒకరోజు వస్తుంది, దేవుడు నిర్ణయించిన నిర్ణయకాలం సమీపించింది నీ జీవితానికి. ఆశ్చర్యకరంగా దేవుడు నిన్ను లేవనెత్తుతారు. నిందకి 100, అవమానానికి ఆభరణము దేవుడు నీకు ధరింపజేస్తారు. నిన్ను సంహరిద్దామని చూచిన వాళ్లతోనే సన్మానానికి ఏర్పాట్లు చేయిస్తారు దేవుడు.
ఉరి తీద్దామని వచ్చిన వాడితోనే ఊరేగింపుకు ఏర్పాట్లు చేయించలేదా ఎస్తేరు గ్రంథంలో? దేవుడు నీ పట్ల కూడా అలాంటి కార్యాలు చేయగలరు. కారుతున్న కన్నీళ్లను కనురెప్పల మాటున ఆపేస్తూ, కలుగుతున్న బాధను పంటి బిగువున భరిస్తూ, ఎంత బాధ లోపల గుండెను పిండేస్తున్నా పైకి చిరునవ్వులు చిందిస్తూ ఒకవేళ ముందుకు సాగుతున్నావు, నీవు దాస్తున్న కన్నీళ్లను, మోస్తున్న బాధను, భారాన్ని చూస్తున్న దేవుడు ఆయన చూచుచున్న దేవుడు. తప్పకుండా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. అయితే దానికి ఏముంది చెప్పండి? తగిన సమయం ఉంది. దానికి నా జీవితం కూడా ఒక ఉదాహరణే. నేను 2002లో దేవుని పరిచర్యకు వచ్చాను. మొదట్లో కోటాలకు వెళ్ళేవాడిని, ప్రసంగికుడిగా కొనసాగుతూ ఉండేవాడిని. ఎప్పటికీ ఆ ప్రయాణం కొనసాగుతూనే ఉందండి. ఆ తర్వాత 2004వ సంవత్సరంలో సంఘ పరిచర్య దేవుడిచ్చారు పెదలంకలో. సంఘ పరిచర్య ఇప్పటికీ 20 ఏళ్ళు ఈ సంవత్సరానికి. మీరు గమనించండి, సంఘ పరిచర్య దేవుడు అనుగ్రహించారు. సేవా ప్రారంభంలో, సంఘ పరిచర్య ప్రారంభంలో ఎవరన్నా పిలిస్తే కోటాలకు వెళ్ళటానికి డబ్బులు ఉండే కదా నా దగ్గర. ఎవరన్నా ప్రసంగికుడిగా, అయ్యా మీరు రావాలి మా కోటానికంటే ఆ ఊరు వెళ్ళటానికి ఛార్జెస్కి డబ్బులు ఉండే కదా నాకు. అప్పుడు ఆ వీధిలో ఉన్న వాళ్ళని అడిగి తీసుకునేవాడిని. కోటానికి వెళ్ళొచ్చి ఇచ్చేస్తానండి, ఛార్జీలకి డబ్బులు లేవు, దయచేసి ఛార్జెస్కి డబ్బులు ఇవ్వండి అడిగేవాడిని. సేవా ప్రారంభంలో ప్రియులు చిన్నమిల్లి యేసు గారి తల్లిగారు అమ్మ, ఆవిడ దగ్గర, అలాగే మా అమ్మ రాత్రి వచ్చింది, ఈరోజు రాలేదేమో నా తల్లి, సాయంత్రం వస్తారు, సీతారామయ్య గారి సతీమణి, ఈ తల్లులు ఇద్దరి దగ్గర అడిగేవాడిని. పుష్పమ్మ గారికి గుర్తుందో లేదో, ఆవిడ దగ్గర కూడా అడిగి తీసుకునేవాడిని. చెప్పానుగా, వీళ్ళు యేసు గారి తల్లి, అలాగే నా తల్లి సీతారామయ్య గారి సతీమణి, వీరు నా తల్లులైతే ఆవిడ అక్క. ఈ ముగ్గురు ఛార్జీలకు డబ్బులు లేకని అడిగితే ఇచ్చేవారండి. అప్పుడు నాకు ఆ ఛార్జీలకు 50 రూపాయలు 60 రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకుని ఛార్జీ పెట్టుకుని మీటింగ్కి వెళ్ళి ప్రసంగించాక వాళ్ళు ఏదైనా ప్రేమించి ఆఫరింగ్ ఇస్తే, కానుకిస్తే మళ్ళా తెచ్చి ఛార్జీల డబ్బులు మళ్ళీ తిరిగి వాళ్ళకే ఇచ్చేసేవాడిని. ఇలాంటి పరిస్థితి. చెప్పులు సరిగా ఉండేవి కాదు. చెప్పులు లేకుండా పెదలంక గడ్డ మీద ఎన్నోసార్లు నడిచానండి చెప్పులు లేక. వస్త్రాలు కూడా అంత గొప్ప ఉండేవి కావు నాకు. వాహనాలు అసలు లేవు, నడిచే. మూలంక నుండి పెదలంక దాకా అసలు ఎక్కువ వాహన సదుపాయం ఉండేది కాదు అప్పట్లో. మూలంక దాకా ఉండేది, అక్కడ ఉండి కష్టమయ్యేది. ఎన్నిసార్లు నడిచి వచ్చానో. మాట్లం ఇలాంటి ఊర్లు అయితే నడిచే కోటాలకు వెళ్ళేవాడిని. మత్తయ్య గారు ఇలా కొంతమంది పిలిచేవారు అప్పట్లో. నడుచుకుంటా మా పెదలంక నుండి ఏరు అడ్డపడేవాళ్ళం. ఏరుని అడ్డపడి దాటొచ్చు. అక్కడ దాటితే మంచినీళ్ళ చెరువు దగ్గర ఉండేది దారి. ఆ ఏరు దాటామంటే మాటలు వచ్చేసేది. అలా నడుచుకుంటా ఎట్లోనే వెళ్ళి ప్రసంగాలు చేసి మళ్ళీ వచ్చేస్తా ఉండేవాడిని. అలాంటి పరిస్థితులు అప్పుడు. మీరు నమ్మరు, కొన్నాళ్ళకే ఒక బండి కొనుక్కుందాం అనుకున్నాను నేను. బండి కొనుక్కుందాం అనుకుని భీమవరం 3 సార్లు వెళ్ళి తిరిగి వచ్చానండి. ఎందుకంటే ఏదో అలాగ డౌన్ పేమెంట్కి కొద్దిగా 8,000 ఎంతో అప్పుడు డౌన్ పేమెంట్. ఆ డబ్బులు సమకూర్చుకున్నాను, కానీ నెల 2,200 కట్టమన్నారు. నేను అన్నాను, నా స్తోమత ఒక 1,000 రూపాయలు కట్టగలనండి, 2,200 కట్టలేను నేను, వద్దులే బాబు అని చెప్పి 3 సార్లు వెళ్ళి మరీ వెనక్కి తిరిగి వచ్చానండి బండి కొనుక్కోలేక. అలాంటి పరిస్థితి. అయినా సరే దేవుని పైన నమ్మిక వైదొలగలేదు, నమ్మికగానే ఉన్నాను. దేవుని వైపే చూశాను, పరిచర్య చేస్తున్నాను, ముందడుగు వేస్తున్నాను. ఈ రోజున నేను కూడా ఊహించని స్థాయిలో దేవుడు నన్ను ఉంచారు. దేవుడు ఎంత గొప్పవాడండి.
ఎంత గొప్పవాడు దేవుడు. నన్ను ఆశీర్వదించారు, నాకు ఐశ్వర్యం ఇస్తున్నారు దేవుడు. ఆశీర్వాదం వేరు, ఐశ్వర్యం వేరండి. కనుక ఆశీర్వాదం ద్వారా వచ్చే ఐశ్వర్యం ఉంటుంది, అది చాలా గొప్పది. ఆశీర్వాదం ద్వారా వచ్చే ఐశ్వర్యం ఎలా ఉంటుందంటే, నీ దగ్గర అసలు డబ్బులు ఉండవు, కానీ నువ్వు అనుకున్న పనులను అయిపోతూ ఉంటాయి. అది ఆశీర్వాదం ద్వారా వచ్చే ఐశ్వర్యం. అది చూచే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, కోట్ల రూపాయల నోట్లు దండగా గుచ్చి మెడలో వేసుకుని తిరిగేవాళ్ళ కనబడతా. నా దగ్గర లేనిది ఏదైనా ఉందంటే అది డబ్బు, గుర్తుంచుకోండి. చూచేవాళ్ళకి మాత్రం అలా కనబడతా. పేతురు యోహాను గారు ఎలా కనబడ్డారు? వెండి బంగారాన్ని కానుగ్గా లేకపోతే దానంగా ఇచ్చేవాళ్ళ కనపడ్డారు. వాళ్ళు అన్నారు, వెండి బంగారములు మా యొద్ద లేవురా బాబు. నేను అదే చెప్తున్నా. ఆస్తి పాస్తులు, డబ్బు గట్రా, నగా నట్రా, పొలం పుట్రా గట్రా నా దగ్గర లేవు. నా స్వాస్థ్యము, నా ఆస్తి, నాకన్నీ నా దేవదేవుడు మాత్రమే. కానీ నేను ఆశించింది ఏమైతే, నేను నాకు వాహనం కావాలన్నా, పరిచర్యలో ఈ వస్తువు కావాలన్నా, ఈ రకంగా నేను విస్తరించాలి పరిచర్యలో అన్నా, నేను అడిగిన ప్రతీదీ దేవుడు నాకు అనుగ్రహించారు. పరిచర్య కొరకు, దేవుని సన్నిధిలో ముందుకు సాగటం కొరకు నాకు కావలసినవన్నీ దేవుడిచ్చారు. బండి కొనుక్కోవటానికి కుదరక 3 సార్లు బేవారం వెళ్ళొచ్చిన నేను, ఈరోజు నేను వాడే కార్ అకౌంట్ ఉంది 52 లక్షలు. అది కొత్త కారు 2 నెలలు అవుతుందండి తీసి. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని నామ మహిమార్థమై ఈ మాట చెప్తున్నాను. తగిన సమయమందు దేవుడు హెచ్చిస్తారు. నన్ను అలాగే హెచ్చించారండి, ఇంకా హెచ్చిస్తున్నారు దేవుడు. ఈ అభివృద్ధి ఆశీర్వాదం అంతా ముందే నేను, అలాగే నాకంటే ఎక్కువగా నా భార్య దర్శనముల యందు చూచాం. స్తోత్ర. ఇంకా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మా పట్ల జరిగించగలరు, మాకు తెలుసు. కనుక దేవుడు తగిన సమయమందు హెచ్చిస్తారు. చెప్పులు లేకుండా మామూలు కాళ్ళతో నడిచి తిరిగింది నేనే, కారులో తిరుగుతున్నది నేనే. ఛార్జెస్కి డబ్బులు లేక అమ్మా అప్పు ఇవ్వండి అని అడిగింది నేనే. ఏమండి, ఇప్పుడు నా వంతుగా అనేకులకు అన్నం పెడుతున్నది నేనే. అంటే ఏం జరిగింది ఇక్కడ అంటే, దేవుడు తగిన సమయమందు. ఈ మట్టకుంట వారికి ఒకవేళ నేను క్రొత్త కావచ్చు, పెదలంక వారు వచ్చారు, వారి కళ్ళ ముందే కదా ఇదంతా జరిగింది, మీరు చూస్తూ ఉండగానే కదా. 20 ఏళ్ళుగా చూస్తున్నారు కదా నన్ను. దినదిన ప్రవర్ధమానముగా దేవుడు హెచ్చిస్తున్నారా లేదా అండి? మీ కళ్ళ ముందే జరిగిన కార్యం ఇది. దీన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే, నన్నైనా మిమ్మల్నైనా తప్పకుండా దేవుడు హెచ్చిస్తారు. తప్పకుండా మీ పరిస్థితి దేవుడు మారుస్తారు. మబ్బు విడిపోయినట్లుగా ప్రతి సమస్య మిమ్మల్ని విడిచి పారిపోద్ది. ప్రతి ఇబ్బంది బంధకం తెగిపోతుంది. ప్రతి వ్యతిరేకత మీకు పాదపీఠం అవుతుంది. మీరు అద్భుతాలు చూడగలుగుతారు. ఎప్పుడు? అది గుర్తుంచుకోవాలి. తగిన సమయమందు. ఎల్లప్పుడూ కన్నీళ్ళు ఉంటాయి అనుకుంటున్నావా నీ జీవితంలో? ఇంతే నా బ్రతుకు అనుకుంటున్నావా? ఇంకా జరగదో అవ్వదనుకుంటున్నావా? అబ్రహాము, శారా గారులు కూడా అనుకున్నారు, ఇక ఇది జరగదు, మాకు సంతాన భాగ్యం లేదు అని. వాళ్ళు ఊహించని విధంగా, వాళ్ళు అవ్వదు అనుకున్న అసాధ్యాన్ని దేవుడు సాధ్యపరిచి వాళ్ళకి వాగ్దాన పుత్రుని అనుగ్రహించారు. అది మనకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. ఒకవేళ ఏ బాధతో నీ జీవితం ఈ రోజున కృంగి ఉందో నాకు తెలియదు, కానీ కృంగి ఉన్న నిన్ను దేవుడు లేవనెత్తబోతున్నారు, నిన్ను ఉద్ధరించబోతున్నారు, నిన్ను హెచ్చిస్తారు. కానీ అది ఎప్పుడు అంటే, ఈ పాయింట్ మాత్రం మర్చిపోకండి, తగిన సమయమందు దేవుడు మిమ్మును హెచ్చిస్తారు. యోసేపు గారిని తగిన సమయమందే దేవుడు హెచ్చించారు. దావీదు గారిని తగిన సమయమందే దేవుడు హెచ్చించారు. నన్ను కూడా దేవుడు తగిన సమయమందే హెచ్చించారు.
మిమ్మల్ని కూడా దేవుడు తగిన సమయమందు హెచ్చిస్తారు. ఈ రోజున నేను ఆనందించే విషయాల్లో ఒకటి ఏమిటో తెలుసండి, బైబిల్ కాలేజీలో నాకు టీచింగ్ చేసిన సార్లో ఇప్పుడు నాతో కోటలు పెడుతున్నారండి. నాతో మీటింగ్స్ పెడుతూ ఉంటారండి. నన్ను అడుగుతూ ఉంటారు, ఒక డేట్ కావాలి మీది అని. బా, ఎంత భాగ్యం అండి. నాకు టీచింగ్ చేసిన సార్లు వాళ్ళు ఎంత ఆనందపడతారో. మేము చెబుతుంటే ఇలా కూర్చుని విన్న స్టూడెంట్ ఈ రోజున ఈ స్థాయిలో వాడబడుతున్నాడని ఎంత ఆనందపడతారో. ఈ గాడిదను దేవుడు హెచ్చించారండి, విజయోత్సాహంతో ఊరేగిస్తున్నారు. ఇలా ఎన్నని చెప్పాలి. ఈ రోజున గొప్ప గొప్ప ప్రసంగికులుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచి వాడబడుతున్న వాళ్ళు కూడా వాళ్ళ సభల్లో సమావేశాల్లో నన్ను పిలుస్తున్నప్పుడు నేను ఆనందపడుతూ ఉంటాను. సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఇక ఆ లిస్ట్ అంతా చెప్పాలంటే బోల్డంత ఉంటుంది. వాళ్ళే బాగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు, కానీ వాళ్ళ సభలకి ఈ అలుపుణ్ణి పిలుస్తూ ఉంటారండి, రావాలి మీరు. దేవుడు హెచ్చించకపోతే పెదలంక అనే కుగ్రామంలో ఉండే నేను ఇన్ని దేశాలు తిరగలనా? ఈ రోజున సొంత డబ్బులు పెట్టుకుని ఇతర దేశాలు వెళ్ళిపోతున్నారు కొంతమంది. నేను ఇప్పటికీ 16 దేశాలు వెళ్ళానండి. 12 దేశాల్లో కేవలం వాక్యం ప్రకటించడానికి వెళ్ళాను. ఇజ్రాయెల్ దేశం కూడా వాక్యం ప్రకటించడానికి వెళ్ళాను. అయితే అవి కాకుండా బిబిలికల్ ప్లేసెస్ చూడడానికి కొన్ని దేశాలు వెళ్ళాను. బైబిల్ ప్రదేశాలు చూడటానికి వెళ్ళాను. అది కూడా నా డబ్బులతో కాదు, ఒక అతను మొక్కుబడి చేసుకుని అతనికి దైవ కార్యం జరిగితే అతను పంపాడు, నేను పెట్టుకోలే. ఇన్ని దేశాలు తిరిగాను కదా. మళ్ళీ ఈ నెలలో 15, 16 తేదీలలో కువైట్లో మీటింగ్స్, 17వ తారీఖు దుబాయ్లో మీటింగ్స్ చూసుకుని వచ్చేస్తాం. మళ్ళీ 18కి మన దేశం వస్తాను. ఆ మీటింగ్స్కి కూడా ₹1 నాది లేదు, మొత్తం వాళ్ళే ఆల్రెడీ వేసా టికెట్స్ అన్నీ పంపారు. చెప్తున్నా మీకు, ₹1 నాది ఖర్చు అవ్వకుండా విలువైన ఆహ్వానాలు దేవుడు నాకు ఇచ్చి ఎన్ని ప్రాంతాలకు తిప్పుతున్నారు. మళ్ళా చెబుతున్నా, చెప్పులు లేకుండా పెదలంకల్లో తిరిగాను నేను. మొదట్లో విమానంలో తిప్పుతున్నాడు సార్ యేసయ్య. నేనేమంటున్నానంటే, దేవుడు పక్షపాతి కాడు. నిన్ను ఇంకా గొప్ప చేయగలరు, నిన్ను ఇంకా దేవుడు హెచ్చించగలరు, నిన్నింకా దేవుడు ఉన్నత స్థాయిలో ఉంచగలరు. కొంతమంది అంటూ ఉంటారు, కామెంట్స్ అవి పెడుతూ ఉంటారు, అన్న మేము కూడా మీలాగా ప్రసంగించాలి, మీలాగా పాటలు పాడాలనే కొంతమంది ఉంటారు. వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను, నాలాగా నువ్వు ప్రసంగించలేవు, నాలాగా నువ్వు పాట పాడలేవు. నాకంటే గొప్పగా ప్రసంగిస్తావు, నాకంటే గొప్పగా పాటలు పాడతావు. నాతో ఎవరూ పోల్చుకోకండి. నేను ఒక సామాన్యమైన వ్యక్తిని. నేను ఏదో పెదలంక అనే కుగ్రామంలో సేవ చేసుకునే వ్యక్తిని. కుగ్రామం అని ఎందుకన్నానంటే, రోడ్ల వసతి లేదు, నీటి వసతి సరిగా లేదు, పంచాయతీ పంపులో కుళాయి వచ్చేటువంటి నీళ్లు కళ్ళాపు నీళ్ళలాగా ఉంటాయి, పెద్ద ఫిల్టర్ అవ్వవు. అవునా కదండి? నిజమే కదా, అది ఉన్నది ఒప్పుకోవాలి. మంచి స్వీటు, హాటు, ఫ్రూట్స్ కావాలి. చచ్చినట్టు మూలంకి వెళ్ళాలిగా 5 కిలోమీటర్లు. అక్కడ కూడా బాగోపోతే దేవుడు అంట అటు బంటి మిల్లు ఇటు కలిదిండి వెళ్ళాలిగా. అందుకని ఇలా వసతులు లేని ఊరిని కుగ్రామం అంటారు. అది అలాంటి కుగ్రామంలో పరిచర్య చేస్తున్నవాడిని నేను. దేవుడు నన్ను అక్కడ ఉండమన్నారు. చాలామంది టౌన్కి వచ్చామని పిలుస్తారు. దేవుడు పెదలంకలో ఉండమని స్పష్టంగా నాతో మాట్లాడితేనే ఉన్నాను. లేదంటే 2005లోనే నేను పెదలంక విడిచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోటాక సిద్ధపడ్డాకే ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు మాట్లాడారు, నువ్వు ఏ ఊరిలోనే ఉండమని. ఉండిపోయాను. ఆ ఊరిలో ఉన్నాను కాబట్టి ఇన్ని చోట్ల దేవుడు నన్ను విజయోత్సాహంతో ఊరేగిస్తున్నారు. స్తోత్ర. ఎన్ని రాష్ట్రాలండి. ఈ నెలలోనే మొన్న మహారాష్ట్ర మీటింగ్స్కి వెళ్ళి వచ్చాను, ముంబై. ఇప్పుడు మళ్ళీ బెంగళూరు ఉందండి.
నిన్న ఫోన్ చేశారండి, ఒక సైంటిస్ట్ గారు ఫోన్ చేశారు హర్యానా నుండి. అక్కడ ఉద్యోగం చేస్తున్నారు ఆయన. మేము ఉద్యోగస్తులం అందరం కూడా క్రిస్మస్ పెట్టుకుంటున్నామండి, హర్యానా రాష్ట్రం మీరు రావాలి, మాకు డేట్ కావాలని ఫోన్ చేశారు. వారికి ఒక డేట్ కేటాయించారు. ఎక్కడ పెదలంక ఏంటి, ఎందుకు చెప్తున్నా తెలుసా? అరే, నన్ను హెచ్చించిన దేవుడు మిమ్మల్ని హెచ్చించలేరా? దేవుడు పక్షపాత కాదు, తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చిస్తారు. నీ దుఃఖాన్ని దేవుడు తొలగిస్తారు, నీ దుఃఖాన్ని నాట్యంగా దేవుడు మార్చేస్తారు. నువ్వే దుఃఖంతో ఇక్కడ ఉన్నావో నాకు తెలీదు, కానీ ఈరోజు ప్రసంగం తర్వాత దేవునికి చెప్పు, తప్పక దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తారు. దేవుడు తగిన సమయమందే హెచ్చిస్తారు. అలాగే పెదలంక పరిచర్య చూసుకోవటానికి సమయం చాలదండి. నాకు అన్ని మీటింగ్లు ఉంటాయి, ఒక్కోసారి ఉండటం కుదరదు. పాస్టర్ అమ్మగారిని నడపమని చెప్తూ ఉంటాను. అంత బిజీగా పెదలంకలో సమయం కేటాయించడానికే కుదరనంత ఫుల్గా డేట్స్ ఉండి మీటింగ్స్కి వెళుతూ ఉంటాను కదా, మీటింగ్ డేట్స్ ఉండి. అలా కొనసాగుతున్న నాకు ఈ గ్రామంలో కూడా దేవుడు దర్శనం ద్వారా పరిచర్య చేయమని అనుగ్రహించారండి. మేము ఊహించలా. మీరు ఆశ్చర్యపోతారు. ఈ వెనకాల స్థలం ఉంది కదండి, ఇది 7.5 సెంట్లు. ఇది వెనకాల ఇల్లు, ఇదంతా కలిపి. నేను ఎప్పుడు మా పాస్టర్ అమ్మ అనేది, మీరు మొత్తం డబ్బంతా కూడా ధర్మ కార్యాలకి, అంటే మెడికల్ క్యాంపులు పెట్టడానికి, అడవుల్లో సువార్త చేయటానికి, సభలు పెట్టడానికి వాడేస్తున్నారు. మనం ఎలాగో దాచుకోవద్దులే, ఏదైనా దేవుడు ఇవ్వాలి, దరిద్రం పోవాలి, మొత్తం దేవుని పనికి ఖర్చు పెట్టేద్దాం. కానీ ఆడపిల్ల ఉంది కదా, కొద్దిగా ఆలోచన చేయండి అని మధ్య మధ్యలో జ్ఞాపకం చేస్తే, తల్లి ప్రేమ జ్ఞాపకం చేస్తుండే అనుకున్నాను, ఆస్తులు అవి ఇవి ఇవ్వకపోయినా కనీసం ఏదన్నా దానికి ఒక మంచి ఇల్లు, బిల్డింగ్ అయినా దాని కొరకు కడితే బాగుంటుంది. పిల్లకి ఏమి ఇవ్వలేం కదా, సేవలో ఏమిస్తామండి, పరిచర్యకి అయిపోతాయండి అనుకుని నా కూతురి కోసం కొన్నానండి ఈ స్థలం. ఇది తెలుసా? ఇది కొన్న తర్వాత ప్రభు అంటే ఆత్మారావు గారు మనలో ఉంటారు కదా, ఆయన మాట్లాడితే పరిచర్య కోసం ఇచ్చేసానండి. ఇది సేవ కోసం. ఆ తర్వాత ఇది అమ్మకానికి వచ్చిందమ్మా. ఇది సరే, దీనికి లైన్ బాగుంటుంది, కలిసింది అని చెప్పి ఇది కూడా కొన్ని పరిచర్యకి ఇచ్చేసామండి. వెనక పరిచర్య ఇచ్చాం కాబట్టి ఇది నా కూతురికి పెట్టుకుందాం, రోడ్డు పక్కన ఉంది అనుకోలే, ఇది కూడా దేవుని సేవకి ఇచ్చాను సార్. నేను దేవుని పరిచర్యకి ఇచ్చాను. ఎందుకు? ఈ గ్రామంలో కూడా నువ్వు చేయాలని ప్రభు మాట్లాడారమ్మా, లేదంటే ఎంత ప్రయాసపడవలసిన అవసరం నాకు, అసలు అంత ఖాళీ ఉండదండి నాకు. బాబు నమస్కారం. నేను ఎందుకు సమయాన్ని ధనాన్ని ఎక్కడ కూడా వెచ్చిస్తున్నాను అంటే, ప్రభు ఈ గ్రామంలో కూడా పరిచర్య కొరకు నన్ను నియమించారు గనుక, లేదంటే ఎంత ప్రయాసపడవలసిన అవసరం. ఎందుకు చెబుతున్నాను ఇవన్నీ అంటే, క్రమక్రమంగా మనల్ని దేవుడు గొప్ప చేస్తారు, తగిన సమయమందు మనల్ని దేవుడు హెచ్చిస్తారు. అప్పటి వరకు మనం ఎలా ఉండాలి అది కూడా చెప్తా. ఇక్కడ దాకా మీకు అర్థమైందా? దేవుడు మనల్ని అందరినీ హెచ్చిస్తారు, మనల్ని అందరినీ గొప్ప చేస్తారు. కానీ ఇప్పుడు తగిన సమయమందు యోసేపు గారిని తగిన సమయమందు హెచ్చించిన దేవుడు, దావీదు గారిని తగిన సమయమందు హెచ్చించిన దేవుడు, అల్పుడైన నన్ను తగిన సమయమందు హెచ్చించిన దేవుడు అందరినీ తగిన సమయమందే హెచ్చిస్తారు. ప్రతిదానికి సమయం కలదు, నిర్ణయకాలం అనేది ఒకటి ఉంది. దేవుడు మనల్ని తగిన సమయమందు హెచ్చిస్తారు. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది కదా, రైట్. ఆ తగిన సమయం వచ్చే వరకు మనం ఎలా ఉండాలి? భయం లేని కోడి బజారులో గుడ్డెడ్డి తినడం తిరగాల, ఇష్టానుసారంగా అస్తవ్యస్తంగా బ్రతకాల, నచ్చినట్లు తోచినట్లు నడవాలా? కాదు. ఎలా ఉండాలంటే, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉండాలి. దేవుని బలిష్టమైన చేతి క్రింద మనం ఉండాలి. మీకు తెలుసా, దేవుని చెయ్యి అంటే
పరిశుద్ధాత్మకు గుర్తు. దేవుని చెయ్యి అంటే ఆయన కాపుదలకు గుర్తు. దేవుని చెయ్యి అంటే ఆయన నీడకు గుర్తు. దేవుని చెయ్యి అంటే దేవుని సన్నిధికి గుర్తు. అర్థమవుతుందండి? దేవుని సన్నిధికి గుర్తు. కనుక ఆయన చేతి క్రింద మనం ఉండాలి. ఆయన చేతి క్రింద ఉండాలి. దీన మనస్కులమై ఉండాలి. మన కొరకు గాయపరచబడిన చెయ్యి, మనల్ని కాపు కాల్చే చెయ్యి, మనల్ని ఆశీర్వదించే చెయ్యి, మనల్ని స్వస్థపరిచే చెయ్యి దేవుని చెయ్యి. ఆయన చేతి క్రింద మనము దీన మనస్కులమై ఉండాలి. దేవుని సన్నిధిలో, దేవుని నీడలో, దేవుని ఆత్మలో, దేవుని చేతి క్రింద మనం దీన మనస్కులమై ఉండాలి. దీన మనస్సు, దీన మనస్సులో తగ్గింపు ఉంటుంది. దీన మనస్సులో డంభం ఉండదు. దీన మనస్సులో లోబడుట ఉంటుందే. గుర్తుంచుకోండి. అంటే దేవుని ఆజ్ఞలకు లోబడాలి. దేవుని ఎదుట మనం తగ్గించుకోవాలి. దేవుని ఎదుట మనం నమ్రతతో, డంభము లేని తనాన్ని ఏమంటారు? నమ్రత అంటారు. నమ్రతతో మనం ముందుకు సాగాలి. దయచేసి చేతులు జోడించి చెబుతున్నాను, మీరు దేవుని చేతి క్రిందకు రావాలి. దేవుని చేతి క్రిందకు రావాలి. లోకం చేతుల క్రిందో, పాపం చేతుల క్రిందో, సాతాను చేతుల క్రిందో నీ బ్రతుకు ఉండకూడదు. దేవుని చేతి క్రిందకు నీవు రావాలి. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై మనం ఉండాలి. దీన మనస్సులో ఏముంటుందని చెప్పాను? తగ్గింపు ఉంటుంది. దీన మనస్సులో ఏముంటుంది? లోబడుట ఉంటుంది. దీన మనస్సులో ఏముంటుంది? నమ్రత ఉంటుంది. డంబం ఉండదు. ఏముంటుంది? నమ్రత ఉంటుంది. కనుక నమ్రతతో, తగ్గింపుతో, దీన మనస్సు కలిగి ఏమండి మనం దేవుని చేతి క్రింద ఉంటే తప్పక దేవుడు మనల్ని గొప్ప చేస్తారు, హెచ్చిస్తారు. మీకు ఇంకా అర్థం కావటానికి చెప్పను ఒక మాట ముగింపులో. నేను పెదలంక పరిచర్యకు వచ్చిన కొత్త రోజుల్లో పలానా మచిలీపట్నంలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టారంట, రండి, బ్యాగ్ ఇచ్చి కానుకెత్తారు అని పిలిచేవాళ్ళు పాస్టర్స్ అనండి. పలానా నరసాపూర్లో పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టారు, మేము వెళ్తున్నాం రండి, బ్యాగ్ ఇచ్చి డబ్బులు ఇస్తారు, గిఫ్ట్ ఇస్తారు. పలానా చోటన అది జరుగుతుంది రండి అనేవాళ్ళు. నేను రాననేవాడిని. నన్ను పిచ్చోళ్ళ చూసేవారు కొంతమంది, నన్ను గర్వాంధుడు అనుకునేవారు కొంతమంది. కానీ నేను ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపేవాడిని, వాక్యం నేర్చుకోవటానికి గడిపేవాడిని, దేవునికి మరింత దగ్గర అంటుకట్టబడటానికి గడిపేవాడిని. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? 4-5 సంవత్సరాలకి ఏ పాస్టర్స్ కాన్ఫరెన్స్కి అయితే నన్ను రమ్మని డబ్బులు ఇస్తారని బ్యాగ్ ఇస్తారని పిలిచారో అదే పాస్టర్స్ కాన్ఫరెన్స్లో నేను ప్రసంగికుడిగా వెళ్ళాను. మళ్ళీ నన్ను పిలిచిన వాళ్ళందరూ బ్యాగులకు వచ్చారు అక్కడికి. ఇది అవమానించడానికి చెప్పే మాట కాదండి. వాళ్ళు ఎన్నైనా అనుకొని నేను దేవుని దగ్గర తగ్గించుకుని అలాగే గడిపాను. దేవుడు నన్ను గొప్ప చేశారు. కనుక కొన్నిసార్లు రకరకాల అవకాశాలు వస్తూ ఉంటాయి. నీవు దేవుని చేతి క్రింద ఎక్కువ సమయం గడపకుండా ఏమండి నిన్ను లాక్కుపోవటానికి ఏముంటుంది? అక్కడికి వెళ్ళి పేరు రాయింతారండి కొంతమంది పాస్టర్లు. పేరు రాయించి బయటకు వచ్చేస్తాడు, తిరుగుతూ ఉంటాడు, మళ్ళీ వెళ్తారు, పేరు రాయించేస్తారు, వచ్చి ఎలా జరుగుతాయి కదా. వాళ్ళతో పాటు నన్ను తిప్పుకునే వాళ్ళు రోడ్లు అంట. అవునా కదండి? ఎందుకు వచ్చిన కూడా ఇది దేవుని సన్నిధిలో గడపటం వల్ల ఎన్ని ఉపయోగాలు, ఎన్ని విషయాలు దేవుడు నేర్పారు, ఎంత గొప్పగా హెచ్చించారు. మనం ఎప్పుడూ దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉండటానికి ఇష్టపడాలి. అర్థమవుతుందా? ఇంకా మీకు చెప్పనా, దేవుని పని లేకుండా నేను గుమ్మం దాటను తెలుసా? మా పాస్టర్ని అడగండి. నేను గడప దాటాను అంటే ఖచ్చితంగా దేవుని పని ఉంటుంది.
దేవుని పని ఉంటేనే గడప దాడతా, లేదా ఇంట్లో ఉంటా, ప్రార్థన చేసుకుంటా, బైబిల్ చదువుకుంటా, అంతే. ఎప్పటికీ అదే అలవాటు. పని పాట లేకుండా అసలు బయటికి వెళ్ళను. కనుక దయచేసి గమనించండి, మనం ఎక్కువగా దేవునితో గడపాలి. దేవుని చేతి క్రింద దీన మనస్కులమై ఉండాలి. తప్పకుండా దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తారు. చక్కగా వాక్యం చదువుకో, చదువు రాకపోయినా చదివించుకుని విను, ప్రార్థన చేసుకో, ప్రభువుని స్తుతించు. లేకపోతే కొన్నిసార్లు మనకున్న బాధను బట్టి ప్రార్థన కూడా రాదండి. నిజం చెప్పండి, మనకున్న వేదన, మనకున్న బాధ, కారుతున్న కన్నీళ్ళు, అలా జలపాతంలా కన్నీళ్ళు కారిపోతున్నప్పుడు, అంటే ధారాపాతంలా కన్నీళ్ళు కారుతున్నప్పుడు ప్రార్థన వస్తుందని చేసుకుందామన్నా ప్రార్థన రాదు. కొన్ని ఒత్తిళ్ళకి, కొన్ని ఇబ్బందులకి చేద్దామన్నా ప్రార్థన రాదు. అలాంటప్పుడు కూడా నీ నోట నుండి వచ్చేది ఏమిటి? స్తుతి. స్తుతి. అలా స్తుతిస్తూ ఉండిపో, స్తుతిస్తూ ఉండిపో. దీన మనసు కలిగి దేవుని చేతి క్రింద ఉండటానికి ఇష్టపడు. దేవుడు నిన్ను లేవనెత్తుతారు, దేవుడు నిన్ను ఉద్ధరిస్తారు, తప్పక నీ జీవితాన్ని దేవుడు హెచ్చిస్తారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనల్ని అందరినీ హెచ్చిస్తారు. ఎప్పుడు? తగిన సమయం అందు. ఆ తగిన సమయం వచ్చే వరకు మనం ఎలా ఉండాలి? ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉండాలి. అలాగే దీన మనస్సుతో, తగ్గింపుతో, నమ్రతతో, విధేయతతో, దేవునికి లోబడుతూ దేవుని చేతి క్రిందే ఉండి నడుద్దాం, దేవుని చేతి క్రిందే నిలుద్దాం, దేవుని చేతుల క్రింద ఉండి ఫలిద్దాం, దేవుని కొరకే జ్వలిద్దాం, దేవుని కొరకు బ్రతుకుట కొరకు లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని జయిద్దాం, దేవుని కొరకే జీవిద్దాం. దేవుడి క్లుప్త వివరణ మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్.